Good morning, Andariki Namaste. Welcome back to my vlog. I'm Navin Golden, but the best vlogger, best YouTuber, and best influencer. So, welcome back to the new vlog. So, let's see what I can give you today. వచ్చినట్టు వాడుకోవా ఎవరా డంగడే గానమేడండా గానమేడండా నిన్న వ్లాగ్ తీసినావు వెనకాల పాటలు ప్లే అవుతున్నాయి అలాగే పాటలు బంద్ చేయమని చెప్పలేవు అట్లనే తీసినావు అది ప్రతి దాంట్లో పాట ఉంది ఆ పాట ఉంటే 10 సెకండ్ల కంటే ఎక్కువ పెట్టిన కాదు కాపీరైట్ దిగుతారా అయ్యో కాపీరైట్ ఉంది మనం మాట్లాడకపోయినా అది నాకు మర్చిపోయిన కాపీరైట్ ఇది మాది ఎట్లా నువ్వు నిన్న తీసిన వ్లాగ్ ఇదే అయిపోయింది ఎందుకంటే ట్రైనింగ్ అది సౌండ్ బంద్ చేసి మన మ్యూజిక్ పెడదాం అన్ని క్లిప్లకి మంచిగా అనిపించదు అట్లా నేను అది ఎడిట్ చేయలే వద్దు మళ్ళా పెట్టి కూడా నేను ఏమనుకున్నా అంటే కాపీరైట్ మర్చిపోయినా నేను ఇక వీడియో సాంగ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా మాట్లాడతలేరు సైకిల్ వేసుకుంటారు అంటే ఇట్లా నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థమవుతుంది కదా లెగ్ మూమెంట్ అది అట్లా అని చెప్పి చేసిన సరే చూసాం ఒకవేళ వీలైతే అది చేసే ఎడిటింగ్ లేకపోతే లైట్ మొత్తం రాజుగాంధీ తప్పు ఇట్లా రారా ఫస్ట్ మంచిగా పట్టుకోను మంచిగా ఆనిష్టం మొన్న డాక్టర్ చైస్ ఏమంటారు ప్రోటీన్ ఓట్స్ గివ్ అవే ఇట్టుంటే అనమాట ఓకే అంటే లైక్ ఇట్లా అది కొత్తది ఎడిషన్ లాంచ్ అయితే అందులో 27 grams per 100 grams ఫస్ట్ 24 grams ఉంటే తర్వాత 27 grams వేసారు సో కొత్త ఎడిషన్ వచ్చినప్పుడు 10 మందికి గివ్ అవే ఉంటుంది లైక్ ఎవరైతే దీని కింద కామెంట్ చేసి ముగ్గురు మెన్షన్ చేస్తారో వాళ్ళ దాంట్లో 10 మందిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి గివ్ అవే ఇస్తా అని చెప్పేసి విన్నా అయితే దాంట్లో ఒక నలుగురు మనుషులు అవకాశం ఇది చూపి ఏది ఈ నలుగురు ఇగో ఈ శివతేజ అని తీసినా శివతేజ మళ్ళీ ఈ హరీష్ ఎక్స్ చెప్పి అంబర్ నిఖిల్ రెడ్డి హేమంత్ అయితే ఎన్ని కామెంట్లు చూడు ఇగో ఫస్ట్ శివతేజ అని ఉంటాం తర్వాత అంబాట్ రెడ్డి ఇట్లా స్వైపు కొడితే మొత్తం ఇవే వస్తున్నాయి నాకు ఇగో అంబాట్ రెడ్డి కామెంట్ మళ్ళీ 1 సెకండ్ మళ్ళీ ఇంకేముంది ఇగో అరే ఎన్ని ఉన్నాయి రా నువ్వు కొట్టు పోతూనే ఉన్నాయి ఇంకా ఇగో పోతూనే ఉన్నాయి లిటరల్ 6,000 కామెంట్లు వచ్చినాయి దాని సగం మీలే ఉన్నట్టున్నాయి మళ్ళీ శివతేజ అని ముగ్గురు దోస్తులు అరే ముండ వస్తే మనకు రావాల్సింది గివ్ అవే అని చెప్పేసి పెట్టుకొని మొత్తం కొట్టినట్టు ఇచ్చేసాం మళ్ళీ అంబాటి నిఖిల్ రెడ్డి అని చెప్పేసి అయితే నేనేమనుకున్నాను తెలుసా క్రైటీరియా అంటే నార్మల్గా ఎట్లా సెలెక్ట్ చేద్దాం అనుకున్నా అంటే ఇట్లా ఏమంటారు కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇట్లా మధ్యలో ఎవరితో పేరు వస్తుందో ఈ పైన కాకుండా మధ్యలో ఎవరితో పేరు వస్తుందో ఆ పేరు సెలెక్ట్ చేద్దామని అనుకున్నా అట్లా అనుకోని ఇట్లా స్క్రోల్ చేస్తే ఒకరి పేరే వస్తుంది ఇద్దరా ఏ పేరే వస్తుంది చూస్తుంటే మొత్తం కావాలని మొత్తం ఆగండి సో ఇలా సెలెక్ట్ చేసి మిగతా దానికి సేమ్ అదే ప్రాసెస్ చేద్దాం మళ్ళీ ఇది గిట్ల ఎందుకు ఇవ్వాలరా మొడ్డ ఇది సాఫ్ ఇవ్వచ్చు కదరా దీంట్లో ఏలు పెట్టి కదా నీకు ఇదంతా లేదంటే ఈడేమంటాడు జిమ్ చేసే వాళ్ళకంట డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళు ఎప్పటికప్పుడు కడుక్కుంటారు ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటారు అని చెప్పేసి అట్లా ఇచ్చిందంట వాడు ఎట్లా చెప్తాడు వీడు చెప్పుడు గుద్దల చెల్లింది వాడుకో అది కూడా ఈడ ఇంతమంది పేర్లునే చూసారా ఇంతమంది పేర్లు వీళ్ళందరూ వీలే అనమాట ఎవరివి మన ట్రాన్స్జెండర్స్ అవి అప్పుడు నార్మల్గా ఈ హౌస్ ఓపెనింగ్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు అనమాట అంటే అప్పుడు ఇట్లా సైన్ పెట్టిపోతారు కదా డబ్బులు తీసుకొని అయితే అప్పుడు డబ్బులు తీసుకొని చూసినప్పుడు ఎట్లా అంటే ఎవరిల్లు అంటే ఇట్లా పలానా నవీన్ గోల్డెన్ మహిళంగానే ఇంకా వాళ్ళు నేమ్ పెడతా సైన్ నేమ్ పెడతా అని చెప్పి అందరు పెట్టేసారు అనమాట చాలామంది వచ్చినండి దాంట్లో కొంతమంది ఎంతమంది 1 2 3 4 5 6 7 8 9 10 అవు చాలామంది వచ్చినండే 50 మంది దాకా వచ్చారు కాకపోతే 10 మంది సైన్లు పెట్టారు 10 మంది సైన్లు పెట్టి పోయారు అనమాట అయితే ఇక వాడు రాజుగాడు వీడికి వచ్చి చూసి దీంట్లో ఎవరు మంచి ఉన్నారు చెప్పాలా అని చెప్పి వీడికి వచ్చి పింకి బాగుంటుంది అంటుండే ఎందుకంటే సైన్ సిగ్నేచర్ మంచిగా ఉంది హ్యాండ్రైటింగ్ బాగుంది అంటు రాజుగాడు ఆడు జర కొన్ని రోజులు అయితే తట్టుకోలేవాడిని డోర్ బంద్ చేసుకుంటే ఇంకో
సోనగా తట్టుకోలేమని ఏమనుకుంటారు. అన్న వ్లాగింగ్ కూడా షురు చేసాడు. అన్న వ్లాగ్ రాజ్ ఎక్స్ లైఫ్ రాజ్ ఎక్స్ లైఫ్ అని చెప్పేసి అన్న వ్లాగింగ్ కూడా షురు చేసాడు. మొత్తం ఓల్సడి మోడల్ మొత్తం ఓల్సడి మోడల్ దోశ అని ఉంటుంది. మొత్తం మోడల్ వీడియోలు వస్తాయి. అంటే మజా వస్తుంది చూడు. మీ అంటే లైక్ మీరు నవ్వకపోయినా కూడా మీరు నవ్వేస్తుంటారు. అట్లా ఉంటుంది. ఇక మాటలు అవి ఇవి జర లోన్ పని అది ఉంటుంది. చూడరు ఒకసారి. ఎప్పుడు పోస్ట్ చేస్తావు వీడియో? నిన్ననే తీసిండు ఒకటి. నిన్న ట్యాంక్ మైనా వేరే నైట్ రోడ్కి ఇక సాయంత్రం అవుతావు. రాజెక్స్ లైఫ్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అకౌంట్ చూపిస్తాను. ఇంకా చూసారా డిఫరెంట్ ఉంటుంది అకౌంట్. మొత్తం అన్ని డిఫరెంట్ ఉంటాయి. మోహన్ ఏది కరెక్ట్ ఉండదు. దిస్ రాజెక్స్ లైఫ్ రైట్ బెటా. ఇట్లా ఉడితే వస్తుంది. మంచిగా ఉడరు. మొత్తం ఫన్ ఉంటుంది వీడియో. మొత్తం ఫన్ ఉంటుంది. వాడు అప్లోడ్ చేసినప్పుడు నేను స్టోరీ పెడతాలే, చూడరు ఒకసారి. ఓకేనా? సో గాయ్స్ ఇవాళ కాలస్థెనిక్స్ వర్కౌట్ ఉంది. కాలస్థెనిక్స్ అంటేనే మన బాడీని మన కంట్రోల్లోకి తెచ్చుకునే ఒక ప్రక్రియ, ఒక దీక్ష నిక్ష మక్ష ఉష. సో ఇప్పుడు ఇవాళ ఆ వర్కౌట్ ఉందన్నమాట. సో లెట్ మీ డూ మై వర్కౌట్ అండ్ యప్. సో గాయస్ అన్న అయితే వర్కౌట్ చేస్తుండు. మొత్తం ఏ వర్కౌట్ చేస్తుండు. సో మీరు ఇప్పుడు ఎవరైనా ఫ్రీగా ఉంటే నాకు చెప్పండి. డిఎంఈ నేను ఒక కొత్త కోర్స్ నేర్చుకోబోతున్నా. ఏడున్నావు నువ్వు? నువ్వేడున్నావు వాటరే. నేను ఒక కొత్త కోర్స్ అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీరు కోర్సా? ఏం కోర్సురా? నేను చెప్తాను. యూట్యూబ్ అకౌంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను కొత్త కోర్స్ నేర్పించబోతున్నా మీకు. అంటే నేను నేర్చుకున్నా ఆల్రెడీ. మీకు ఒకవేళ మీరు ఖాళీ ఉండి ఖాళీ ఇంట్లోనే కూర్చొని నెలకి 30,000 సంపాదించాలని మీకుంటే టెలిగ్రామ్ లింక్ కాదు, రాజ్ ఎక్స్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ పేరు ఓపెన్ చేయరి. మీరు ఇంటికాడనే ఉండి డైలీ ఇంట్లో కూర్చొని గంట సేపట్లో 1000 రూపాయలు ఎట్లా సంపాదించాలో అలా ఫ్రీగా వచ్చి నేర్చుకోండి. అంతే, డన్. Side chest. Done with a good workout. Almost 2.5-3 years పోయింది వర్కౌట్. ఎందుకంటే స్టార్టింగ్ మంచి మొబిలిటీ డ్రిల్స్ అండ్ ఆ కంట్రోల్ కోసం, అంటే మన బాడీ కంట్రోల్ చేయడానికి కోర్ పైన వర్క్ చేసి అండ్ చిన్న స్కాపులా మజిల్స్ పైన, ఇంకా లోవర్ బ్యాక్ మజిల్స్ పైన. సో అన్ని మజిల్స్ పైన వర్క్ చేసి దీన్ని ఆ పోస్చరు వర్క్ చేయడం అండ్ పెల్విక్ ఏమంటారు మన యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ టిల్ట్ దీటిపైన వర్క్ చేసుకుంటా. సో ఇవన్నీ కొంచెం ఎక్కువ ఇన్ డీటెయిల్గా వర్క్ చేసాం అనమాట. అంటే అంత హెవీ ఇంటెన్స్ కాదు, బట్ స్కిల్ వర్క్ చాలా ఎక్కువ ఉండే. సో అట్లా వర్క్ చేసి ద వర్కౌట్ ఈస్ డన్. అండ్ ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకుంటా. ఐ షో యూ వాట్ ఐ టేక్ ఇన్ ఏ పోస్ట్ వర్కౌట్. సో గాయస్, ఇది నా పోస్ట్ వర్కౌట్ మీల్. 4 whole eggs, 50 to 100 grams spinach, and pineapple 100 to 150 grams, and 1 scoop whey with 6 grams creatine. Okay, so whey protein నేను ఏది వాడతానో సంగతి మీకు తెలుసు. మజిల్ బ్లేజ్ బయోజన్ పర్ఫార్మెన్స్ వే ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నా. బికాస్ దిస్ ఈస్ ట్రస్టిఫైడ్ అండ్ సర్టిఫైడ్. అండ్ ఎలాంటి బ్లోటింగ్ ఇష్యూస్ కానీ, ఎలాంటి మిక్సిబిలిటీ ఇష్యూస్ కానీ, ఎలాంటి టేస్ట్ ఇది కానీ, అండ్ వీళ్ళు లేబుల్ పైన ఏం చూపించారో లోపల కూడా అదే ఇస్తారనమాట. సో అక్యురేట్గా 24 grams ప్రోటీన్ అంటే 24 grams ప్రోటీన్ ఉంటుంది లోపల. సో దీనికి 25 grams ఉంది. మీతో అడిగి వాళ్ళు ఎంత మేకింగ్ చేస్తే అంత బరాబర్ లోపల ఉంటుంది అనమాట. అండ్ మీకు కావాలి అనుకుంటే, లైక్ మీరు కన్ఫ్యూజన్ ఉంటే ఏ బ్రాండ్ వే ప్రోటీన్ తీసుకుందాం అనుకుంటున్నా కానీ ఏ బ్రాండ్ తీసుకోవాలి ఏది తెలుస్తలేదు, ఏది బాగుందో తెలుస్తలేదు అనుకుంటే ఇక బ్లైండ్గా కన్ను మూసుకొని వెళ్ళిపోండి. ఇండియాస్ #1 బ్రాండ్ మజిల్ బ్లేజ్ బయోజామ్ పర్ఫార్మెన్స్ వే. ఓకేనా? బ్లైండ్గా కన్ను మూసుకొని వెళ్ళిపోండి. డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి కొనుక్కోండి. ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో పెట్టుకోకండి. అప్పుడప్పుడు సేల్స్ అవి నడుస్తుంటాయి మజిల్ బేస్ ఫ్లిప్కార్ట్లో, దాంట్లో దీంట్లో బిగ్ బిజినెస్ అది అని చెప్పేసి
తీసుకోవచ్చు. బట్ ఎంతకైనా మంచిది డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో అది నేనైతే అదే చెప్తాను. నేనైతే అక్కడ నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుండి ఆర్డర్ పెడతాను. సో ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం గోల్డెన్ బాయ్ ఎంబీ అని నాకు ఒకటి కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ట్రస్ట్ మీ, మీరు కొంటే మీ దగ్గరికి వెళ్ళి నాకేం రాదు. నా కోడ్తో మీకే ఇంకా డిస్కౌంట్ వస్తుంది. మీ దగ్గరికి వెళ్ళి నాకేం రాదు. ఆడి కూడా వాళ్ళప్పు కూడా వచ్చి చెప్పిండు అని చెప్పేసి ఆ మాట నమ్మకూరి. నేను అథ్లెట్ని, దీనికి డీలర్ని కాదు, కమిషన్లు తీసుకునేది కాదు. సో అదనమాట. ఒకవేళ వాడకపోయినా కూడా అది మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. సో అది నేను ఇది వాడతాను, ఇదే సజెస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, కావాలనుకుంటే పోయి కొనుక్కోరు. రైట్. వెల్, సో క్లయింట్ వర్క్లో పడి బిజీ అయిపోయాను అనమాట. సో నా మీల్స్ ప్రిపేర్ చేసుకోలేదు. అయితే ఇప్పుడు నేను బిర్యానీ ఆర్డర్ పెట్టినా. ఇప్పుడు ఆ బిర్యానీని నా క్యాలరీస్లో అంటే లైక్ మరీ అంత ఇది కాకుండా 100 to 100 మెయింటైన్ చెప్పిన కూడా ఒక 100%కి 60-70% అన్నా కూడా మనం ఆ డైట్ని ప్రాపర్గా వెళ్ళేటట్టుగా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, బిర్యానీ వచ్చిన తర్వాత హౌ ఐ మేనేజ్ అని చెప్పేసి చూపిస్తా. యూ వెయిట్ అండ్ సీ. ఓకే, అది అట్లా. వాట్స్ అప్ అండ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. ఇవాళ లెగ్స్ వర్కౌట్ ఉంది. సో వర్కౌట్ ఏం చూపించాను మీకు, సో దగ్గర అవుతుంది. జస్ట్ మీకు లోన్ పైన మాత్రమే చూపిస్తా. సో లెట్స్ గో. అండ్ నైట్ అది చెప్తాను కదా ఎట్లా చేస్తుంది అని చెప్పేసి, నైట్ మర్చిపోయిన బై, ఐఎమ్ సారీ. లెట్ మీ షో యూ ద దేశీ అండ్ అంగ్రేజీ లంచ్. రాగి జావా ప్లస్ చికెన్ అండ్ డైట్ కోక్. And there's a dinner meal, chicken, rice and onion. Simple, very simple dimple. సో ఇప్పుడు ఓల్సిటీ పోయేది ఉంది అండ్ వాన పడుతుంది కాబట్టి ఇక మా వాడు ఇక వాళ్ళ రిచ్ పీపుల్ కాబట్టి వాళ్ళ దగ్గర కార్ ఉంది. సో కార్లో వెళ్ళిపోతాం మేము. ఇప్పుడు కార్లో ఓల్సిటీ వెళ్ళి ఛాయ్ తాగుతాం. ఎంత రీచ్ తెలుసా, మేము కార్లో ఛాయ్ తాగడానికి ఓల్సిటీ వెళ్తాం. బా తింటున్నప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందిరా నాకు, నిన్న బిర్యానీ రైస్ మిగిలిన ఉండే, ఇవాళ తిందామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, కానీ మర్చిపోయి మళ్ళీ అన్నం వండుకున్నా. ఫాక్, మతిమరుపు గుద్దల మన్ను వయ్యా. నాకు ఎప్పుడు దూరం అవుతుంది మతిమరుపు. నా గుద్దలనే మన్ను వయ్యా, నా గుద్దలనే మన్ను వయ్యా. నేను ఏమంటున్నా అంటే, దునియాలో మస్తు మంది గుద్దపలుచుకున్నారు, మనమే గరీబ్ వాళ్ళు మనం. అర్థమైందా? రీసెంట్గా వచ్చిన iPhone 17 బ్యాంచ్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. ఓకే, అంతమంది బుక్కులు చేసుకుంటున్నారు, అంతమంది ఇది చేసుకుంటారు అంటే ఎంత గుద్దవలసిన దునియా మీద. మనం ఎంత వాళ్ళ పూకలు ఉన్నామని గుర్తుపెట్టుకో. ఏమన్నా पैसा संपादिंचाలి, పోయి पैसा संपादिंचाలి. लगे रहो पैसे कमाओ, बस पैसे कमाओ. టీషర్ట్ చేంజ్ చేసిన, అది మంచిగా అనిపిస్తలేదు అని చెప్పేసి. మీసాలు మరి పెద్దగా అయిపోయినాయి, బాగా చిన్నగా అయిపోయి అలా ఇరిటేట్ చేస్తున్నాయి అనమాట. పిట్టల దొర లెక్క అయిపోయినా, మరీ పెద్దగా అయిపోయినాయి. క్యా హాల్ లాడలే, నడుస్తుంది సామాన్ రెడీ అయిపోయినాయి. క్యాలస్థెనిక్స్ ట్రైన్ చేస్తుండే ఇంట్లో. పడుతున్నావు పుషప్స్ వస్తున్నాయా? ఎన్ని వస్తాయరా పులప్స్? 10 వస్తుండే, మన 15-20 రోజులు గ్యాప్ వచ్చింది, 5-6 చేస్తున్నా. మంచిగా చేసిండు ఆడు, స్టాండ్ ఊగుతున్నాయి. అంటే జర మంచి స్టూల్ వేసుకొని ఎక్కాలి. మనం ఎక్కేటప్పుడే కింద మీద చేస్తే కదులుతుంది లైట్. కొట్టేటప్పుడు ఏమవుతుందా? బెడ్డే వచ్చేస్తున్నాం, 15 నిమిషాలు. Hey, fuck you, bitch. Fuck you, bitch. ఏంటి ఖరాబ్ చేస్తావు? సైడ్ పెరిగినాయి. అవునా రే, దిలీప్ గాంధీ దగ్గర పోయి దిలీప్ దగ్గర పోయి ఇట్లా వచ్చి నా బూప్ సైజ్ పెరిగినాయి అని దిలీప్ అంటే నాకు ప్రేమ కాదురా. దిలీప్ నువ్వు డైలాగ్ మాట్లాడి కాకి దిగకు మరి. ఏమరా దిలీప్, నువ్వంటే నాకు మోజు రాదులే, నువ్వంటే నాకు మోజు. ఏ దిలీప్ బ్యాక్స్ చెప్పలేదా? ఏ దిలీప్ పేటిఎం చేసినాక నిన్న బ్యాక్ చెప్పలేదు. దిలీప్
నచ్చి అది వ్యాక్స్ కూడా వ్యాక్స్ అవసరం లేదు దానికి నున్నగా ఉంటే అతనే అది మంచిగా. ఏ కిస్కింగ్ వాట్సాప్ ఎవరా పొట్ట వస్తుంది ఎవరా నీకు ఎవరా పొట్ట వస్తుంది ఎవరా నీకు అవునా ఏం పెరుగుతుంది పొట్ట కూడా పెరుగుతుంది ఎవరా ప్రెగ్నెంట్ అయినా అది ఉంటుందంట. కౌశిక్ ఓ సే హాయ్ హాయ్. ఈడేమన్నాడు చాయ్ వద్దు ఈయన తాగుదామన్నాడు. నేనేమన్నా అంటే అడిగి పోయి అందరు మూతులు పెట్టి నా కప్పులో మూతి పెట్టి తాగుతానే ఆహా టేస్ట్ తాగుతుంది. ఆ ఫ్లేవర్ ఫ్లేవర్ వస్తుంది. ఒరేమో 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 సూపర్ అట రెగ్యులర్ ఉన్నట్టు కస్టమర్ అంకుల్ మీ యువర్ హార్డ్ కోర్ ఫ్యాన్ అంకుల్ పేరు ఎవడు ఎర్ర పొట్టు పెట్టుకుంటాడు అంకుల్ పేరు రేపేరా పొన్నులు చేసి అది మొత్తం చేతిలో మంచిగా పొలంలో పెట్టుకొని చేసి అవా సూపర్ జంపర్ మీరు కూడా నాకారు కదండి మీరు కూడా నాకారు కదండి. ఇగో మా గ్రూప్ లో అందరికంటే అమీరోడ్ ఈడే కొన్ని ఇవాళ లాంచ్ అయింది ఫోన్ 17 పట్టుకొచ్చుకుని చూసిన. నెక్స్ట్ ఆన్కాడికి వస్తామని చెప్పేసి దెంగేసి ఎప్పుడే వాకౌట్ చేసి ఇందాక అడిగిన ఇమ్రాన్ ఊడగొట్టు వచ్చారు 50,000 ఉంది కదా అంటే అరే కళ్ళ ఆపరేషన్ ఉంది ఆడ ఇప్పుడు ఛాయ్ పదాలు కట్టమని అనుకో అరే కళ్ళ ఆపరేషన్ ఉన్నాయి రా బయలుదేరం చేస్తున్నాడు ఇప్పుడు ఆడు అది చూడాలి పెట్టడం మొత్తం చిన్నది బండ్ల డీజిల్ పంపించు పికప్ ఎక్కువ మరి దానికి లేదా దానికి దాగి కూడా మరి మా అక్కడే ఫోన్ బొమ్మినాడు కొట్టింది తీసి దగ్గర ఇంకా ఎన్ని రోజులు వాడతావురా దాన్ని. ఆ 2G నెట్వర్క్ ఇవాళ వస్తే రేపు వస్తుంది మొట్టగానివి. పొయ్యి దొరికిందిరా పొయ్యి కూడా కాదు పొయ్యి దొరికింది. ఇప్పుడు మరి అందరి దగ్గర ఐఫోన్లు అయిపోయినాయి. అందరం ఫేస్ టైమ్ లో గ్రూప్ కాల్ యాడ్ అయ్యాం. మరి దిలీప్ గారు మరి చిన్నాని ఫోన్ వస్తావు చిన్నాని పక్కకి కొండ్రా అదరా మొట్ట ఐఫోన్ కొండ్రా. దిలీప్ ఏమరా ఏం చేస్తావురా పైసలన్నీ దిలీప్ ఏం చేస్తావురా పైసలన్నీ చెప్పరా. దిలీప్ కొండ్రా అదరా ఐఫోన్ కొండ్రా ప్లీజ్ రా. అరే నా లైఫ్ టైం కోరిక మొట్ట నువ్వు ఐఫోన్ కొంటే చూడాలని చెప్పి నా లైఫ్ టైం కోరిక. కొందామని అనుకుంటున్నాడు ఆడ స్టాక్ లేదు 17 Pro Max 1TB కావాలి. షిట్ స్టాకే లేవా? స్టాక్ లేదు ఈయన ఉంటాడు కానీ స్టాకే లేవు. స్టాక్ లేనప్పుడే కొందామని చూస్తాం. నైత్రా